ट्रैकों के साथ हम తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ హోలీ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. హోలీ అంటే అందరూ ఉత్సాహంగా ఆడుకునే హోలీ పండుగ. ఇది రంగురంగుల కలర్లతో ఆడుకునే హోలీ. నిన్న జరిగిన కామంతో ఏదైతే చెడు ఉన్నదో ఆ చెడు వెళ్ళిపోవాలి. రంగురంగులతో హోలీ స్వాగతం పలుకుతూ ఈరోజు హోలీ వచ్చిన సందర్భంగా మీరు గవర్నమెంట్ ఏదైతే ఉందో కాంగ్రెస్ గవర్నమెంటు పాతవి వదిలేసి కనీసం కొత్త అయినా ఏవైతే తప్పులు చేసారో ఆ తప్పుల్లోనూ సర్దిద్ది ముందు తీసుకుపోయే బాధ్యత ప్రతి ఒక్కరిది ఉంది. గ్రూప్స్లో విషయంలో తీసుకుంటే గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3. గ్రూప్ 1లో ఎన్ని అవకతవకలు జరిగినాయి దాన్ని సర్దిద్దాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే పుష్కరాలు ఏ విధంగా వస్తాయో 12 సంవత్సరాలకు ఒకసారి, పుష్కరాలకు వచ్చిన తర్వాత 12 సంవత్సరాలకు ఒకసారి వచ్చిన నోటిఫికేషన్ గత ప్రభుత్వం ఏదైతే 503 మందికి ఏదైతే ఇచ్చిందో దానికి అదనంగా ఇంకా 60 యాడ్ చేసి 563 నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. దాన్ని అన్ని అవకతవకలు ఉన్నాయి. మేము భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేసేది ఏంటంటే దాన్ని ఇమ్మీడియట్లీ సరిదిద్దాలి. ఏదైతే వాల్యుయేషన్ అయిందో, పేపర్ వాల్యుయేషన్ అయిందో అన్నీ తప్పుడు తడకలుగా ఉన్నాయి. ఎందుకంటే గతంలో ఎన్నో సంవత్సరాలు వెయిట్ చేసి ఎన్నో సంవత్సరాలు కోచింగ్ తీసి వాళ్ళందరికీ చాలామందికి తక్కువ మార్కులు రావడం జరిగింది. ఎందుకు అంటే ఎవరైతే ప్రొఫెసర్స్ ఉన్నారో వాళ్ళతో దిద్దియకుండా ఎవరితోనే దిద్దిచ్చి చాలా ఇబ్బందులు ఉన్నాయి. దాన్ని ఇమ్మీడియట్లీ రెక్టిఫికేషన్ చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా యువత ఏదైతే మీరు ఇచ్చిన నోటిఫికేషన్ ఏదైతే ఉందో 2 లక్షల నోటిఫికేషన్ మీరు 14 సంవత్సరాలు అయింది వచ్చిన తర్వాత మీరు ఇచ్చిన నోటిఫికేషన్ ఏంది జూన్ 2 నుండి సెప్టెంబర్ 17 వరకు 2 లక్షల ఉద్యోగాల నోటిఫికేషన్ ఇస్తా అని చెప్పారు. ఎక్కడ ఇచ్చిన దాఖలాలు లేవు. మీరు 14 నెలలు అయింది. గత ప్రభుత్వం ఏదైతే ఉందో 10 సంవత్సరాలకు విశ్వాసం కోల్పోతే 14 నెలలనే ప్రజలు చీకొట్టే విశ్వాసం కోల్పోయింది. మేము డిమాండ్ చేసేది ఏంటంటే నిరుద్యోగుల సమస్యలు చాలా ఉన్నాయి. దానికి ఎట్టి పరిస్థితుల్లో ఇప్పుడన్నా నోటిఫికేషన్ ఇచ్చి వాళ్ళను ఇమీడియట్లీ భర్తీ చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా నోటిఫికేషన్ ఏదైతే ఉందో కొత్త కలెక్టరేట్ ఎక్కడైతే వచ్చినాయో కొత్త కలెక్టరేట్ వచ్చినప్పుడు అక్కడ జాబ్ వేకెన్సీ చాలా ఉన్నాయి. ఆ జాబ్ వేకెన్సీస్ ఏవైతే ఉన్నాయో అన్ని కలెక్టరేట్లో ఫిలప్ చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 ఏవైతే ఉన్నాయో దీనికి యూపీపీఎస్ ఏదైతే ఉందో 10,000 అప్లికేషన్స్కు 3.5 నెలలు పడితే దిద్దడానికి 21,000 అప్లికేషన్స్కు 3 నెలలు పట్టిందంటే దీన్ని బట్టి ఆలోచించుకోవాలి ఎన్ని తప్పుడు తరకాలు ఉన్నాయో. ఇమ్మీడియట్లీ
భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేసేది ఏంటంటే దీన్ని రెక్టిఫికేషన్ చేసి జెన్యూన్ ఎవరైతే ఉన్నారో, విద్యార్థులు ఎవరైతే యువత జెన్యూన్ ఉన్నారో వాళ్ళకు ఉద్యోగాలు రావాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా విద్యా వ్యవస్థ ఏదైతే ఉందో, విద్యా వ్యవస్థ కనీసం బడ్జెట్లో అమౌంట్ కేటాయించి విద్యా వ్యవస్థలో బలోపేతం చేయాలి, వైద్య వ్యవస్థను కూడా బలోపేతం చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఇచ్చిన మాట ఏదైతే ఉందో దాన్ని నిలబెట్టుకునే దాకా వీళ్ళందరి తరఫు నుండి రాబోయే మండల్లో మేము వాళ్ళందరి తరఫు నుండి డిమాండ్ చేసి ఇచ్చిన కమిట్మెంటు ఫుల్ఫిల్ అయినంత వరకు కంపల్సరీ వాళ్ళు మెడల్ నుంచి పనిచేపిస్తానని డిమాండ్ చేస్తూ, అదేవిధంగా అందరికీ హోలీ శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఎవరైతే మేధావులు ఉన్నారో మేధావులందరికీ, మేధావులైనా అదేవిధంగా ఉద్యోగుల డిఏ విషయంలో అయినా, ఉద్యోగుల పిఆర్సీ విషయంలో అయినా, ఉద్యోగుల ఏది రిటైర్డ్ బెనిఫిట్ విషయంలో అయినా, ఉద్యోగుల విషయంలో తీసుకుంటే ఇక్కడ కనీసం రిటైర్మెంట్ బెనిఫిట్ అమౌంట్ కూడా కోర్టు పోయి తీసుకొచ్చిన దాఖలాలు ఉన్నాయి. దానికి ఎట్టి పరిస్థితుల్లో మేము సహకారం అందించి వాళ్లకు వెన్నుదండగా ఉండి వాళ్ళ ప్రాబ్లం సాల్వ్ అయినంత వరకు వాళ్ళు ఎంబడి ఉంటామని తెలియజేస్తూ మరొక్కసారి అందరికీ హోలీ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను.